ముందు రాష్ట్రం బాగుండాలి, తర్వాత మేమందరం బాగుంటే అంత బాగుంటుంది కదంటే వాళ్ళు కూడా పెద్ద మనసు అర్థం చేసుకున్నారు. ఈ విమర్శ నేను స్వీకరిస్తానంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ వెంటనే నేను కనుక అడ్మినిస్ట్రేషన్ వదిలేసి చేస్తే అలాగే మేము అన్ని బేసిక్ అన్నిటినీ లైన్లో పెట్టి నేను చేసింది కూడా రోజుకి 2 గంటలే చేశాను. ఇక్కడ ఓజీ ఫిల్మ్ ఫినిష్ అయిపోయిందండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 5 రోజులు 6 రోజులు చేస్తే అది కూడా అయిపోద్ది. ఆ తర్వాత మనస్ఫూర్తి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అంటే నాకు భవిష్యత్తులో క్లాష్ ఉంటే నేను ఖచ్చితంగా సినిమాలు చేయలేను. నా ప్రయారిటీస్ అడ్మినిస్ట్రేషన్, నా ప్రయారిటీస్ టు బిల్డప్ జనసేన పార్టీ టు స్ట్రెంగ్తన్ ఇట్. సినిమా అనేది నా ఫైనాన్షియల్ సస్టెనెన్స్కి అవసరం. అది ప్రొడ్యూస్ చేస్తాను భవిష్యత్తులో, లేదా యాక్ట్ చేస్తే మొన్నలాగా మీకు ఆ 2 గంటలు రోజుకి 2 గంటలు తీసుకుని చేస్తాను. ఇది మటుకు నాకు యాజ్ ఆన్ టుడే లేదు, కథలు లేవు ప్రస్తుతానికి. ముందు నా బాధ్యత ఈ 3 చేయటం, వీటి నుంచి విముక్తి